హలో ఆల్. ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో ఇవాళ మీరు చూస్తే ఇక్కడ 8th ఓపెన్ అవ్వగానే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్స్ పడ్డది, 2 గ్రీన్ క్యాండిల్స్. నిఫ్టీ కూడా ఒక రెడ్ గ్రీన్ పడ్డది కదా, అప్పుడు డిసైడ్ అయ్యాను మార్కెట్ పైకి వెళ్తుందేమో అని. ఓకే, సో అట్లీస్ట్ గ్యాప్ డౌన్ అయింది కదా, గ్యాప్ని ఫిల్ చేయడానికి టచ్ చేస్తుందేమో అని. ఓకే, బట్ చూస్తే నేను ఇక్కడ బై చేశాను అనుకున్నట్టుగానే బ్యాంక్ నిఫ్టీ బై చేశాను. ఆ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళింది. ఓకే, దాని తర్వాత కింద పడ్డది. ఓకే, నిఫ్టీ మటుకు వెళ్ళలేదు, ఆ గ్యాప్ని ఫిల్ చేద్దామని పైకి వెళ్ళలేదు, దాని తర్వాత కింద పడిపోయింది. ఓకే, సో నేనేం చేశానంటే ఇక్కడ బై చేశాక ఓకే ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసింది కదా పైన, ఇక్కడ సంబంధం నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఎందుకు ఎగ్జిట్ అయిపోయాను నేను బ్యాంక్ నిఫ్టీ అంటే నిఫ్టీ కిందికి వెళ్తుంది. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ఒకటి అంటే నిఫ్టీ పైకి వెళ్ళినా బ్యాంక్ నిఫ్టీ కిందికి వెళ్ళినా, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళి కిందికి వెళ్ళినా ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అయినా అయితే ఎండ్ ఆఫ్ ది డే నిఫ్టీ డైరెక్షన్లో మూవ్ అవ్వాల్సింది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, కొంచెం స్పైక్స్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నిఫ్టీ ఏమో మనకి పైన ఈ గ్యాప్ అప్ని ఫిల్ చేయలేదు, గ్యాప్ డౌన్ని ఫిల్ చేయలేదు, ఏదైతే గ్యాప్ ఉందో. ఓకే, గ్యాప్ డౌన్ అయింది కదా, పైకి వెళ్ళి గ్యాప్ని ఫిల్ చేయలేదు. ఓకే, సో అందుకే కింద పడి మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్తా అనుకున్నాం కానీ వెళ్ళలేదు, గ్యాప్ ఫిల్ చేయలేదు, కిందకి వచ్చింది కదా. సో నేను కానీ బ్యాంక్ నిఫ్టీ బై చేశాను, ఇక్కడ ఫిల్ అయింది. సో నిఫ్టీ పైకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా నేను కూడా డిసైడ్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, దాని తర్వాత నేను ఇంకా ఇంకా అనుకున్నాను పైకి వెళ్తుందేమో అని, బట్ అవ్వలేదు. ఓకే, సో దాని తర్వాత కింద పడిపోయింది. ఓకే, మనం తొందరగా ఎగ్జిట్ అవ్వడం వల్ల ప్రాఫిట్స్ అని ఉంటాం. ఓకే, సో అది ఇవాళ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇట్లా చూసుకోవాలి. మన బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ట్రెండ్ మనం పట్టుకున్నా, నిఫ్టీ ట్రెండ్ అల్టిమేట్లీ మనం చూసుకోవాలి. అది పైకి వెళ్ళకపోతే మనం బ్యాంక్ నిఫ్టీ కొంచెం తొందరలో ఎగ్జిట్ అయిపోవాలి బై చేస్తే ఒకవేళ. ఓకే, సో అలా చేసి మనం చేస్తే సేఫ్లో ఉంటాం మనం. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ డే నేను చెప్పాలనుకునేది బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ రాంగ్ డైరెక్షన్ మూవ్ అయినా ఎట్ ద ఎండ్ ఆఫ్ డే మళ్ళీ నిఫ్టీ డైరెక్షన్కి సింక్ అవ్వాల్సిందే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.